తొట్టు ప్రాంతాల్లో నడిచే దారి కూడా లేని చోట్ల స్థలాల వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలపై లబ్ధిదారుల అనాసక్తి ప్రభుత్వ పరిశీలనలో వెళ్ళి వైకాపా పాలనలో ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ వాటి గురించి తెలియని లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు ఉన్నారు. శ్మశానాలకు సమీపంలో నిర్మాణాలకు అనువుగా లేని లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారంటే వాటి వద్దంటున్నారు. మరో 50,000 మంది గ్రామీణ ప్రాంతాల కాలనీలో ప్లాట్ల కేటాయింపు తీరును పరిశీలించగా వివరాలు వెలుగులోకి వచ్చినాయి. ఎంత నీచమైనటువంటి జర్నలిజం అంటే వీళ్ళది. లేఅవుట్లు వేసిన గ్రామాలు మొత్తం 10,410, మొత్తం లేఅవుట్లు 37,295, వీటిలో ప్లాట్లు 24,88,669, కేటాయించిన ప్లాట్లు 6,53,976. ఈ 24 లక్షల్లోనంటే 24,88,000లో 50,000 మంది అవి సరిగ్గా లేవు అన్నారట. ఇది హెడ్డింగ్ పెట్టారు, శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకొద్దు అంటూ. అంటే ఎంత నీచ జర్నలిజం చేస్తారు వీళ్ళు. 30 లక్షల మందిలో ఒక 50,000 మంది మాకు వద్దన్నారంట, కాబట్టి అది మొత్తం అసలు ఈ పథకమే చెడట. ఇంతకంటే నీచమైన జర్నలిజం. అన్నం తింటున్నామా మనం, కడుపుకి గడ్డి తింటున్నామా అన్నది, అశుద్ధం తింటున్నామా అన్న ఆలోచించుకోనక్కర్లేదా? పేదవాడికి ఇల్లు ఊరు మధ్యలో ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? హైదరాబాద్లో కట్టిన ఇల్లు కావచ్చు, లేకపోతే బెజవాడలో కట్టిన ఇప్పుడు దాని పేరేంటి టిడ్కో ఇళ్ళు, ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో ఏమైనా కట్టించి ఇచ్చారా? ఎందుకు ఈ మోసాలు? ఎంతకాలం చేస్తారు ఈ మోసాలు ప్రజల్ని? ఎందుకాలం అని చెప్పి ప్రజల్ని దగా చేస్తూ ఉంటారన్నదే అర్థం కాదు. అసలు 24 లక్షల మందికి ఇళ్ల స్థలాలంటే చరిత్రలో సాధ్యమయ్యే పనేనా అసలు? అందులో కేటాయించిన ప్లాట్లు 6,53,976 వీళ్ళే రాశారు. మొన్ననే 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి అని రాశారు. ఎందుకు ఒక్కో రోజున ఒక్కొక్క దొంగ వార్తలు రాయటం? 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, ఈ కేటాయించింది 6.5 లక్షలు ఏంటి? ఏం లెక్క ఇది? 24 లక్షలు కేటాయించారు, వాళ్ళ చేతికి కాగితాలు ఇచ్చారు, దాంట్లో కన్స్ట్రక్షన్ పూర్తయినాయి 7 లక్షల రూపాయలు, 7 లక్షల ఇళ్ళు. అది మొన్న రాసి మళ్ళీ ఇప్పుడు ఇలా రాస్తున్నారు. ఎందుకు ఈ జర్నలిజం చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో కొంచెం జర్నలిస్టులం అనే ఆలోచన పెట్టుకుంటే బెటర్. అయిపోతే